మాట వినాలి గురుడా మాట వినాలి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్కీస్ వ్లాగ్. ఇప్పుడే జస్ట్ హరిహర వీరమల్లు మూవీ చూసి వస్తున్నాం. మీకు మంచి జెన్యూన్ రివ్యూ ఇద్దామని యాజ్ ఏ ఆడియన్స్గా మేము మూవీ చూసి మూవీ ఎలా ఉంది ఇప్పుడు ఈ రివ్యూలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మా వైఫ్ని అడుగుతాను మూవీ తనకు నచ్చిందా లేదా అని. లక్కీ చెప్పు. ఎస్, మూవీ బాగుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపించింది. యా, ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ. వన్ టైం వాచబుల్ అంటే మూవీ స్టార్టింగ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు కదా, ఆయన ఇంట్రడక్షన్ నుంచి ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా మీకు మంచిగా నీట్గా వెళ్తుంది మూవీ, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం అంటే నరేషన్ కొంచెం స్లోగా ఉంటుంది. ఆ విఎఫ్ఎక్స్ దగ్గర కొంచెం ప్రాబ్లం అనిపించింది. చిన్న మైనరే అనుకోండి, మేజర్గా చూడాలని చెప్పేసి ఏది కాదు. స్టోరీ పరంగా చూస్తే మంచిగా క్లీన్గా వెళ్ళిపోతుంది మూవీ. లేదు అన్ని ఇట్లా మాకు విఎఫ్ఎక్స్ కూడా క్లారిటీగా ఉండాలి, ఇవి కావాలి అవి కావాలని చూసుకునే మాత్రం అన్ని మైనస్లో అవి అని చెప్పేసి అంతా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. బట్ నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను అందరూ నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు రివ్యూస్. మరీ అంత రాడ్ రంబోలా అంత మాత్రం లేదు. మూవీ చూడొచ్చు. మూవీ వన్ టైం వాచబుల్. హ్యాపీగా పవర్ స్టార్ చాలా గ్యాప్ తర్వాత మూవీ రిలీజ్ అయింది. పవర్ స్టార్ని స్క్రీన్ పైన అలా చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మంచి మంచి సీన్స్ ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి, సెకండ్ హాఫ్లో ఉన్నాయి. మంచి మంచి సీన్స్, క్రేజీ మన పీక్స్, మన పవర్ స్టార్ గురించి తెలుసు కదా, క్రేజీ సీన్స్ ఉన్నాయి. మస్తు పీక్స్ అనమాట. ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ అయితే. మరి నీకు ఎలా అనిపించింది? సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ డ్రాగ్ అంటే కొంచెం నరేషన్లో కొంచెం స్లో అలా అనిపించి కొంచెం అలా అనిపించింది. కానీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి మూవీ కొంచెం ఏదో ఒక ఫ్లోలో ఎటో వెళ్తుంది అనిపించింది. కానీ ఎండింగ్ చాలా బాగా ఇచ్చారు. యా, ఇప్పుడు ఏంటంటే ఎండింగ్ కూడా ఏదో సెకండ్ పార్ట్ కోసం పెట్టాలి అన్నట్టు ఏదో అనిపించినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడే క్లోజ్ చేయొచ్చు, అక్కడే ఎండ్ చేయొచ్చు దాన్ని. ఆ క్లైమాక్స్ దాకా తీసుకొచ్చిన దాన్ని అక్కడే ఎండ్ చేసేసి వాళ్ళని విడిపించుకొని వెళ్ళిపోవచ్చు, సంథింగ్ అక్కడే క్లోజ్ చేసేయచ్చు. బట్ ఏదో సెకండ్ పార్ట్ కోసం అది అక్కడ స్టాప్ చేసేసి ఏదో ట్రాక్ చేసినట్టు నాకు అనిపించింది అంతే. బట్ ఓవరాల్గా మూవీ మాత్రం సూపర్. ఈ వీకెండ్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో కూడా ఏమి పెద్ద మూవీస్ ఏవి లేవు, హ్యాపీగా చూసేయచ్చు. వీకెండ్ మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మూవీ అయితే చాలా చాలా బాగుంది. మంచిగా హ్యాపీగా వీకెండ్ వెళ్ళేసి ఫుల్ ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. తెలుసు కదా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడ. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.